ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు. చదవాలన్న ఇంట్రెస్ట్, మోటివేషన్ ఏం ఉండేది కాదు. ఒక వీక్ మొత్తం అందరు స్టూడెంట్స్ కూర్చో ఉంటే నేను ఒక్క బెంచ్ మీద నిలబడ్డాను తెలుసా. ప్రతి పర్సన్కి ఒక మార్క్స్ అనే ట్యాగ్ వేసేసేవాళ్ళు. ఏం లేదు సార్, నేను దేనికి పనికిరాను, నేను వర్త్లెస్, నేను ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. నేను ఆ రోజు నుంచి అందరిని వదిలేసి నెగిటివ్ పీపుల్ని అంతా మర్చిపోయి కూర్చొని చదవడం స్టార్ట్ చేశాను. కొనిచ్చివా గైస్. బుల్లింగ్ అంటే ఏంటి? ఇంటెన్షనల్గా రిపిటేటివ్గా ఒక పర్సన్ని కంటిన్యూస్గా హర్ట్ చేస్తుంటే బుల్లింగ్ అంటాం. బుల్లింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఫిజికల్ బుల్లింగ్, వెర్బల్ బుల్లింగ్, సోషల్ బుల్లింగ్. మీరు, నేను, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎప్పుడోకప్పుడు బుల్లింగ్కి ఒక విక్టిమ్ అయ్యే ఉంటాం కదా. సో నేను నా లైఫ్లో జరిగిన ఒక బుల్లింగ్ ఈవెంట్ చెప్తాను. సో యూజువల్గా 10th క్లాస్ అయిపోగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఒక వెల్ నోన్ కాలేజ్లో ఒక టాప్ బ్యాచ్లో నన్ను వేసేసారు. అక్కడికి వేసిన తర్వాత అసలు కాలేజ్ అంటే ఏంటోనో అప్పుడే నాకు కరెక్ట్గా తెలియదు. అలాంటి టైంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉన్నాను. అలా ప్రతి వీక్ అసలు నాకు సబ్జెక్ట్ ఏంటో అర్థం చేసుకునే లోపలే ప్రతి వీక్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. నా చుట్టూ ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్లో వచ్చే మార్క్స్ని బట్టే మనతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే అసలు మనతో మాట్లాడే వాళ్ళే కాదు. ఇలా ఒక ప్రతి పర్సన్కి ఒక మార్క్స్ అనే ట్యాగ్ వేసేసేవాళ్ళు. ఇలా ఉంటున్నప్పుడు నాకు చాలా డిప్రెసింగ్గా ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు. చదవాలన్న ఇంట్రెస్ట్, మోటివేషన్ ఏం ఉండేది కాదు. టీచర్స్ కూడా ఏదో క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఏం అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఇలా ఉన్న టైంలో ఒక వీకెండ్ ఎగ్జామ్లో నిజంగానే నాకు హెల్త్ బాగాలేక ఆ వీకెండ్ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను. అంతే. మా ప్రిన్సిపల్ కోపంగా నా క్లాస్లోకి వచ్చి, సో సంగీత, నీ వల్ల నా పరువు పోయింది, ఈ వీకెండ్ యావరేజ్ మార్క్స్ తగ్గిపోయాయి, కాబట్టి ఈ వీక్ మొత్తం నువ్వు బెంచ్ మీద నిలబడాలి అని చెప్పారు. ఒక వీక్ మొత్తం అందరు స్టూడెంట్స్ కూర్చో ఉంటే నేను ఒక్కదాన్ని బెంచ్ మీద నిలబడ్డాను తెలుసా. నిజంగా ఒక 15 ఇయర్స్ ఏజ్ అమ్మాయికి ఎంత డిప్రెసింగ్గా ఉంటుంది తెలుసా అలాంటివి. అంతే. ఆ రోజు నుంచి చాలా ఏడ్చేదాన్ని. నేను ఎందుకు పనికిరాను అని చెప్పి నాకు నేను డిసైడ్ అయిపోయాను. సో వేస్ట్, లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఇలానే ఏడుస్తూ ఉండేదాన్ని. మా పేరెంట్స్కి ఏం అర్థమయ్యేది కాదు ఎందుకు నేను ఇలా ఉన్నాను అని. కాలేజ్కి వెళ్ళమంటే కూడా నేను కాలేజ్కి వెళ్ళను పో, నేను ఇక్కడే ఉంటాను అనేదాన్ని. కానీ వాళ్ళ ఫోర్స్ మీద కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఇలా రోజు ఉంటుంటే నాకు ఒక ఫేవరెట్ టీచర్ ఉండేవాళ్ళు. నేను ఇలానే ఒకరోజు బాధపడుతూ కూర్చో ఉంటే, ఏమైంది సంగీత అని అడిగితే, ఏం లేదు సార్, నేను దేనికి పనికిరాను, నేను వర్త్లెస్, నేను ఏం చేసినా వర్కౌట్ అవ్వదు, నాకేం అర్థం కావట్లేదు, మార్క్స్ రావట్లేదు. అసలు నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎందుకు మార్క్స్ని బట్టే మనిషిని ఇలా డిసైడ్ చేస్తారా అని చెప్పి ఏదో చాలా ఫిలాసఫికల్గా మాట్లాడితే ఆయన నవ్వి, ఓకే సంగీత, నీకో విషయం చెప్తాను, నాకు పామిస్ట్రీ తెలుసు, నీ పామ్ చూసి నీ ఫ్యూచర్లో ఏమవుతావో నేను చెప్తాను, నేను చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాడు. సరే, ర్యాండమ్గా నేను ఇంట్రెస్టింగ్గా పామ్ చూపిస్తే ఆయన చెప్పారు, సంగీత ఏం లేదు, నీ పామిస్ట్రీ ఏం చెప్తుందంటే నువ్వు రేపు ఫ్యూచర్లో నీ పేరు గోల్డ్ మీద ఎన్గ్రేవ్ చేస్తారు, నీ సిగ్నేచర్కి చాలా పెద్ద వాల్యూ వస్తుంది అని చెప్పాడు. అంతే. నాకు ఇంకేం గుర్తుకు రాలేదు. సో మా సార్ అలా చెప్పారని చెప్పి నేను ఆ రోజు నుంచి అందరినీ వదిలేసి నెగిటివ్ పీపుల్ని అంతా మర్చిపోయి కూర్చొని చదవడం స్టార్ట్ చేశాను. నాకు నేనేంటో ప్రూవ్ చేసుకుందాము అని చెప్పి. నిజంగా అలానే ఫ్యూచర్లో గోల్డ్ మెడల్, నా పేరు ఎన్గ్రేవ్ చేసిన గోల్డ్ మెడల్ని నేను తెచ్చుకున్నాను. అలానే నా సిగ్నేచర్కి కూడా ఒక వాల్యూ తెచ్చుకున్నాను. రిమెంబర్, దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీ చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ని వదిలేసేయండి. నిజానికి ఆ సార్ చెప్పింది కరెక్టో రాంగో నాకు తెలీదు, కానీ నేను గోల్డ్ మెడల్ గెలుచుకొని కొన్ని రోజుల తర్వాత ఆ సార్ని ర్యాండమ్గా కలిసి సార్ చాలా థ్యాంక్స్, మీరు చెప్పినట్టే జరిగింది, మీకు పామిస్ట్రీ అంత బాగా వచ్చా అని అడిగాను. నవ్వి పెద్దగా, సంగీత నాకు పామిస్ట్రీ ఏమీ రాదు, నేనేదో నువ్వు డిప్రెషన్లో ఉన్నావని చెప్పి ర్యాండమ్గా నిన్ను కొంచెం ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పాను, నువ్వు ఆ మాటలు పట్టుకొని నిజంగా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నావా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. రిమెంబర్, మిమ్మల్ని ఎవరు ఎగతాళి చేసినా ఏం చేసినా వాళ్ళని అసలు పట్టించుకోకండి. మీకు మీరు ఎప్పుడూ చాలా గ్రేట్, మీ పేరెంట్స్కి మీరు చాలా గ్రేట్. మిమ్మల్ని ఎవరో ఒకరు మీలోని పాజిటివ్ని వెతుకుతారు, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ మాటలు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఎవరో ఏదో అన్నారు, మనం పొట్టిగా ఉన్నామని, నల్లగా ఉన్నామని, లేకపోతే మనకి గ్లాసెస్ ఉన్నాయని, ఇలా చాలా రకాలుగా మనల్ని ఎక్కిరిస్తారు. మనకి మార్క్స్ రాలేదని గుర్తుపెట్టుకోండి, మీలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ చూసి వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రోజు రిపిటేటివ్గా హర్ట్ చేస్తున్నారు. అలానే అనుకోండి,
అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకండి, బ్రెయిన్లోకి అసలు వాళ్ళ పేరు కూడా తీసుకురాకండి. సో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ మీ పేరెంట్స్ కోసం చదవడం స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు హైయెస్ట్ పొజిషన్ రీచ్ అవుతారు. రిమెంబర్, మీకెప్పుడు మీతోటి మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్ ఎప్పుడు ఉంటారు. మీకు ఏమైనా చెప్పుకోవాలనిపిస్తే హార్ట్ఫుల్గా వాళ్ళతో చెప్పుకోండి, లేదా వాళ్ళతో కూడా చెప్పని అవసరం లేదా, నా దగ్గరికి వచ్చి నా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా వింటాను. ఓకే గైస్, డోంట్ ఫర్గెట్, మీతో ఎప్పుడు మేమంతా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు విన్నందుకు. అలానే డోంట్ ఫర్గెట్, మీకంటే తోపు ఎవరు ఉండరు, మీకు మీరే పెద్ద హీరో అనుకోండి, అదేంటో ప్రూవ్ చేయండి అంతే. అప్పుడు నిజం చెప్పాలంటే మీరు టెక్స్ట్ బుక్ లో చూసే సైంటిస్టులు అందరూ అంత బ్యూటిఫుల్ గా ఉంటారా? ఏం ఉండరు కదా. కానీ వాళ్ళ గురించి విన్నప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయా రాదా? వాళ్ళు ఎందుకు అంత గ్రేట్ పీపుల్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కష్టపడి వాళ్ళు ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకేం గుర్తుపెట్టుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే స్టే ట్యూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.